హాయ్ గాయ్స్, ఈ రోజు అయితే మనం తుని బజాజ్ షోరూమ్కి వచ్చామండి. ఇక్కడ బైక్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటండి మొత్తం మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఏవో బైక్లు ఉన్నాయి మీకు చూపిస్తానండి. ప్లాటినా బైక్ ఒకటి ఉందండి, పల్సర్ బైక్లు మొత్తం మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ అన్ని మోడల్స్ కూడా, తర్వాత కూడా ఎన్ఎస్ బైక్లు కూడా ఇక్కడ ఉండడం జరిగిందండి. చూడండి, ఎన్ఎస్ బైక్లు అండి. చూడండి, రెడ్ కలర్ బైక్ అండి. చూడండి ఎంత నీట్గా ఉందో. అదేవిధంగా బ్లాక్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి. చూడండి, 250cc అండి, పల్సర్ 250 అండి, 220 అండి, సారీ. అదేవిధంగా ఎన్ఎస్ 160 అండి, ఎన్ఎస్ 160 బ్లాక్ అండి, పల్సర్ 220 ఎఫ్ ఉన్నది అయితే బజాజ్ లక్ష్మీ సాయి మోటార్స్ ప్లాజా అండి. అడ్రస్ తుని మెయిన్ రోడ్ అండి. మన ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ గారు శ్రీని గారు అండి. చూడండి, శ్రీని గారు మన దగ్గర అయితే ఉన్నారు. మన దగ్గర వీళ్ళ దగ్గర ఏ బైక్లు ఉన్నాయో మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారండి. దాని లోపలికి వెళ్దాం ఒకసారి. శ్రీని గారు, ఈ మోడల్ ఏంటండి? ఇది 400 NS అండి. ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్ పల్సర్ NS 400 బైక్ అండి. సార్, ఈ మైలేజ్ ఎంత వస్తుందండి? మైలేజ్ 25 అలా వస్తుంది సార్. మైలేజ్ 25 వస్తుందండి ఎన్ఎస్ ఎదుగుని. చూడండి, వైట్ కలర్ బండి చాలా బాగుందండి లుక్ గాని. సీనియర్, ఈ కలర్ బ్లాక్ అండి ఎన్ఎస్. ఇది బ్లాక్ N 150 అండి, డబుల్ ఛానల్ డ్యూల్ ఛానల్ ఏరియాస్ వస్తుంది. ఇది మైలేజ్ వచ్చి 50 మైలేజ్ వస్తుంది. 50 km వస్తుంది. 50 వస్తుందండి మైలేజ్. చూడండి, పల్సర్ ఎన్ఎస్ అండి 150 అండి, N 150 అండి. కానీ మైలేజ్ బాగా వస్తుందని చెప్తున్నారండి సార్ అయితేనే. చూడండి, కలర్ కూడా బాగుంది. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ వస్తుందండి. డ్యూయల్ ఛానల్ ABS అంటే డ్యూయల్ ఛానల్ ABS అంటే ఏంటి? డబుల్ ఛానల్ ఫ్రంట్ బ్యాక్ కూడా డిస్క్ వచ్చి ఏరియాస్ వస్తుంది. ఎయిర్ బ్రేక్స్ వస్తుంది. ఎయిర్ బ్రేక్స్ వస్తాయండి. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. ఓకే అండి. ఈ మోడల్ ఏంటండి? 220 F సార్. ఇది ఫోర్స్ వెహికల్. ఇది 35 అలాగే మైలేజ్ వస్తుంది. లీటర్ వచ్చి దీనిలో ఫీచర్ చేసింది మరి ఫీచర్ స్పోర్ట్స్ వెహికల్ అండి. ఇది అంటే స్టూడెంట్స్కి అయితే బాగుంటుందండి. స్టూడెంట్స్ అయితే బాగుంటుంది. ఓకే అండి. మైలేజ్ ఏమాత్రం వస్తుందండి? 35 km వస్తుంది. 35 km వస్తుందండి. మైలేజ్ అయితే 220 F అండి. ఇది మైలేజ్ వచ్చేసి 35 కిలోమీటర్స్ రావడం జరుగుతుందండి. డబుల్ AC సీనియర్ ఇది. అయితే ఎయిర్ బ్రేక్స్, తర్వాత కూడా డబుల్ డిస్క్ వస్తుంది. డబుల్ డిస్క్ అండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, బైక్ కూడా చాలా బాగుంది. సీనియర్, ఈ బైక్ ఏంటండి ఇది? సరే, ఇది N 160 అండి. N 160 అండి. బ్లాక్ అది N 150 అండి. అది N 150. అదే సేమ్ మోడల్ అది N 160 కూడా వస్తుంది. అది డ్యూల్ క్యాన్ EBS వస్తుందండి. ఓకే, 40 మైలేజ్ వస్తుంది లీటర్ వచ్చి. దాని మీద 10 కిలోమీటర్లు వస్తుంది. సీసీ మాత్రం 160 అండి. ఫస్ట్ మనం చూపించిన బైక్ 150 అండి. ఏదైతే 160 అండి. అది 150 అయితే 50 కిలోమీటర్లు వస్తుంది. ఇది 160 కాబట్టి 40 కిలోమీటర్లు వస్తుంది. మరి ఎయిర్ బ్రేక్స్ మొత్తం కామన్ అండి, మొత్తం కామన్ అండి. ఓకే అండి. ఇంకా సర్వీస్ అయితే మరి CNG కూడా ఉందండి. సర్వీస్ కూడా మీకు చేస్తారండి లోపల చేస్తారు. సీనియర్, ఈ వెహికల్ ఏంటండి? ఈ CNG వెహికల్ సార్. ఓకే, దీనికి వచ్చి 125 కెపాసిటీ అండి. ఇది ఫ్రీడమ్ 125. 2 kg గ్యాస్, 2 లీటర్ల పెట్రోల్ తోటి కలిపి 300 km రన్ చేయొచ్చండి. అంటే 2 లీటర్ల పెట్రోల్, 2 లీటర్ల CNG గ్యాస్ అండి. రెండు కలిపితే 300 కిలోమీటర్లు తిరుగుతుందండి బండి అయితే మాత్రం. ఫ్యామిలీ బాగుంటుందండి సీనియర్. కంఫర్టబుల్ గా ఉంటుందండి. ఇందులో LED డిస్క్ ఉందండి, LED డ్రమ్ కూడా ఉంది సార్. ఇందులో 3 వేరియంట్ లో వెహికల్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే అండి. అంటే డిస్క్ అంటే ఏమొస్తుంది అంటారు? ఫ్రంట్ డిస్క్ వస్తుంది సార్ దీనికి. ఇది డ్రమ్ వేరియంట్ అండి. ఓకే అండి. డిస్క్ వేరియంట్ కూడా వస్తుంది. డిస్క్ అంటే ఎదురు ఫ్రంట్ డిస్క్ వస్తుంది కానీ ఆ వేరియంట్. ఓకే, ఇది వెహికల్ ఏంటి? ఇది ఎలక్ట్రికల్ చేతక్ అండి. చేతక్ ఓల్డ్ మోడల్, న్యూ మోడల్ అంటే ఛార్జింగ్ తో దింపారండి. 100 km వస్తుంది. వన్స్ ఒకసారి ఛార్జ్ అయితే కనుక 100 km వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తామో 1 కిలోమీటర్ వస్తుంది. ఛార్జింగ్ ఎన్ని గంటలు పెట్టాలండి? హౌస్ పెట్టాలి సార్. 4 గంటలు పెడితే మాత్రం 1 కిలోమీటర్ కంపల్సరీ వస్తుందండి. 3 years వారంటీ వస్తుంది. ఓకే అండి. బ్యాటరీకి అండి? బ్యాటరీ
ఇంకా మరి టైర్లు వచ్చేసి ఏమిటండి ట్యూబ్లెస్ అండి? ట్యూబ్లెస్ టైర్ వస్తుంది సార్. ఓకే అండి. సర్వీస్ చేస్తున్నారు ఎక్కడ చేస్తారండి మరి? ఇక్కడ అండి, ఇక్కడ ఉంది, అక్కడ అవైలబుల్ ఉంది, కాకినాడ ఉందండి, తుని ఉంది, వైజాగ్ ఉంది. మీరు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ చేయించుకోవచ్చండి సర్వీస్. చూడండి సార్ చెప్పేది ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఏంటంటే బజాజ్ చేతకు సంబంధించిన వెహికల్ అండి ఇది. ఈ వెహికల్ వచ్చేసి ఒకసారి ఛార్జింగ్ పెడితే మాత్రం 100 కిలోమీటర్లు వస్తుందని చెప్తాను సార్ అయితే మాత్రం. సార్ దీని ప్రైస్ ఎంత అండి రైతు? దీని ప్రైస్ వచ్చి 1,10,000 సార్. 1,10,000 అంటే ఆన్ రోడ్ ప్రైస్ అండి ఇది. 1,10,000 అండి. ఓకే, దీనికి సంబంధించిన సర్వీస్ మొత్తం ఇక్కడ చేస్తారంటే అండి. ఎటువంటి రిపేర్ ఇక్కడ చేస్తారు కదండి సార్. ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కడ సాల్వ్ చేస్తాం. బ్యాటరీ గట్టి ఎక్కువ కంప్లైంట్ వస్తాయంట. కంప్లైంట్ అటువంటి రిమార్క్ ఏమి లేదు సార్. అంటే బయట చాలా మంది వెహికల్ తీసుకుంటారు, మామూలు ఎలక్ట్రికల్ వెహికల్ అండి. చాలా మంది ఈ బాడీ ఫైబర్ వస్తుంది, మాది మెటాలిక్ బాడీ వస్తుందండి. దానివల్ల ఎటువంటి వచ్చేది ఎటువంటి ప్రాబ్లం ఎప్పుడు ఇప్పుడు లాంచ్ ఎలా అవుతుందండి ఇది? లాంచ్ 1 year అవుతుంది సార్. 1 year అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, లాంచ్ 1 year అవుతుంది. ఎటువంటి కంప్లైంట్ లేదండి. ఒకవేళ నచ్చితే మాత్రం చూడండి, ఒకసారి సార్ని కలండి. కలిస్తే దీని గురించి సంబంధించి మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ అయితేని. కానీ లోపలికి వెళ్ళి చూడండి వెహికల్ అయితే చూపిస్తాం. చూడండి ఏ విధంగా ఉన్నది. చేతకు సేమ్ చేతకు మోడల్గా అండి. పెట్రోల్ అయితే కాదండి, ఎలక్ట్రికల్ వెహికల్ అండి. వెహికల్ కూడా చూడడానికి చాలా నీట్గా ఉందండి. సీనియర్ బైక్ సంబంధించిన స్పేర్ పార్ట్ ఎక్కడ దొరుకుతాయండి? లోపల స్టోర్ ఉందండి, స్టోర్ లో ఉంటుంది సార్. స్పేర్ స్టోర్ చూపిస్తారండి సార్. చూడండి సీనియర్ మనకి స్టోర్ తీసుకెళ్తున్నారండి. స్పేర్ పార్ట్ సంబంధించిన స్టోర్ అండి. చంద్ర చూడు సార్, చూడండి సార్ అయితే స్పేర్ పార్ట్ మనకి ఏమేమి దొరుకుతాయి అనేది మొత్తం మనకు క్లియర్ గా చెప్తున్నారండి. చూడండి ఒకసారి. మనకి బజాజ్ 2 వీలర్ లో ప్రతి స్పేర్ పార్ట్ అవైలబుల్ గా ఉంటుంది సార్. మనకి అలాగే ఇంజిన్ ఆయిల్ అండి, స్పేర్ పార్ట్లు అంటే 99% ప్రతిది కూడా అవైలబుల్ అండి. మనకి సర్వీస్ కూడా ఇక్కడండి, మనకి బయట కూడా అవసరం లేదు. మీకు ఏ స్పేర్ పార్ట్ అయినా రెడీ 1 or 2 minutes లో మనం అవైలబుల్ చేస్తాం సార్. అది ఒకవేళ లేని పక్షం అయితే మీరు తెప్పిస్తారండి. నాన్ మూవింగ్ పార్ట్లు కానీ లేనివి అయితే మనం వ్యూవర్ పెట్టి కంపెనీ నుంచి తెప్పిస్తామండి కంపల్సరీ. మొత్తం ఎటు చెట్టు ఏదైతే మాత్రం మనకు సంబంధించిన మీకు ప్రతి స్పేర్ పార్ట్ కూడా సార్. ఎనీ వెహికల్ అంటే ఓల్డ్ వెర్షన్ నుంచి వచ్చిన BS6 వరకు కూడా మీ ప్రతి స్పేర్ పార్ట్ అన్నది మనకి ఇక్కడ అవైలబుల్ అవుతుంది. పల్సర్ సంబంధించిన ప్రతి స్పేర్ పార్ట్ కూడా మీరు సార్ మీకు ప్లాటినా, సిటీ 100, డిస్కవర్ ఎనీ వెహికల్ బజాజ్ లో ఉన్న మోడల్స్ ఏ మోడల్స్ అయినా మనకి స్పేర్ పార్ట్ అవైలబుల్ అవుతుంది ఇక్కడ. సార్ అయితే చాలా చక్కగా చెప్పారండి. ఇక్కడ ఉన్నటువంటి చూడండి స్టోరీ సంబంధించిన ప్రతిదీ కూడా విషయం కూడా మనకి క్లారిటీగా క్లియర్గా చెప్పారండి. అదేవిధంగా సీన్ గారు ఇంకా ఈ స్పేర్ పార్ట్లు ఎక్కడ వేస్తారు చూపిస్తారా? వర్క్ షాప్ కి వెళ్తారండి సార్. వర్క్ షాప్ సార్ అయితే మన వర్క్ షాప్ అయితే తీసుకురావడం జరిగిందండి. సార్ సీన్ గారు ఇక్కడ వర్క్ షాప్ లో చూపిస్తారు మొత్తం. రండి సార్, చూపిస్తాను. చెప్పండి సార్, మీరు వర్క్ షాప్ ఏం చేస్తారండి? సార్ బండి ఆగిపెట్టినా, బండి ఆగిపోనా, సైన్ లూజ్ అవునా, సైన్ స్పాకెట్ పోనా, బ్రేక్ పెట్టకపోనా, బండి ఆగిపోనా రిపేర్ చేస్తాం సార్. ఏడు చేయాలి మీకు బండి సంబంధించిన అంటే మొత్తం ఏడు మీరు మొత్తం కంపెనీగా మొత్తం పూర్తి చేస్తారు. మీరు పల్సర్ తీసుకోవడానికి కస్టమర్ ఉన్నారండి. ఆయన ఫీడ్బ్యాక్ మనం తీసుకుందాం. ఆయన తీసుకున్న పల్సర్ బైక్ తీసుకున్నారు మీరు? పల్సర్ తీసుకోవాలండి. పల్సర్ 150 అండి. డబుల్ డిస్క్ అండి, సింగిల్ డిస్క్ అండి. మాకిరిపేట తీసుకున్నాం, సర్వీసింగ్ అక్కడే చేయించుకునే వాళ్ళం కానీ అక్కడ సరిగ్గా చేయట్లేదు. వాళ్ళు జాబ్ కదా, జీతం ఫిక్స్డ్, ఇంకా వాళ్ళు సరిగ్గా చేయట్లేదని ఇక్కడికి వచ్చి చేయించుకుంటున్నాం. SMP బజాజ్ లో ఇక్కడ బాగా చేస్తున్నారు. సరే, వరుణ్ బజాజ్ లో చేయించుకోలేం కానీ వాళ్ళు అక్కడ చేయట్లేదు. వరుణ్ బజాజ్ ఎక్కడండి? మాకిరిపేట. పాగిరిపేట అండి. ఇప్పుడు తుని షోరూమ్కి వచ్చారండి మీరైతే. ఇక్కడ సర్వీస్ బాగా చేస్తారండి. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ అయితే మన వర్కర్స్ అయితే చాలా వర్క్ బాగా చేస్తున్నారంటండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బజాజ్ షోరూమ్ సంబంధించిన వర్క్ షాప్ సంబంధించిన స్టూడెంట్స్ అండి. వీళ్ళందరూ వర్కర్స్ అని వీళ్ళు ఆ వర్క్ చాలా నీట్ గా చేస్తున్నారండి. వీళ్ళ పేరు మనం కనుక్కుందాం. భయ మీ పేరు ఏం పేరు? వాసు అండి. మీ పేరు? గణేష్ అండి. మీ పేరండి? నా పేరు శేఖర్. ఏ ఊరండి? పాల్తేరు అండి. మీరు లోపల తునేనండి. మీదండి? కాకినాడ అండి. కాకినాడ నుంచి వచ్చారండి. మీ పేరండి? శివరామన్. ఏ ఊరండి? తునేన్ బ్లాక్. మీ లోపల ఏంటండి? మీ పేరండి? ఫణేంద్ర. ఏ ఊరండి? పాల్తేరు అండి. మీ పేరండి? బాబ్జీ అండి. బాబ్జీ గారండి. మీ పేరండి?
కృష్ణ మీది ఎవరండి? పాల్కొండ. సో ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏంటంటే లోకల్లో సంబంధించిన వాడు, అది కూడా మన భయ్య అయితే కాకినాడ నుంచి వచ్చారండి. ఇక్కడ షోరూమ్ అయితే పనిచేస్తున్నారు. ఇక్కడ వర్క్ అయితే మా సర్వీసింగ్ చాలా బాగా చేస్తున్నారండి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు మన వాటర్ సర్వీసింగ్ ఏ విధంగా చేస్తాం చూద్దాం. మన శేఖర్ భయ్య చూపిస్తారంటండి. బండి వాటర్ వాష్ చాలా క్లీన్ గా చేస్తారు. ఓకే ఎక్కడ మట్టి లేకుండా చాలా శుభ్రంగా ఉంటుంది వర్క్. చూడండి. భయ్య మీ పేరు ఏం పేరు భయ్య? చూడండి పనిందర్ అంటే ఇక్కడ అయితే వాటర్ వాష్ అయితే బాగా నీట్గా చేస్తారంటే అండి. ఇక్కడ మంచి పేరు ఏంటంటే వాటర్ వాష్ చేయడానికి అయితే మాత్రం. చూడండి ఒకసారి బండి ఏ విధంగా అడుగుతుందో చూడండి ఒకసారి చూపించండి భయ్య ఒకసారి. చూడండి వాటర్ వాష్ అయితే మాత్రం చాలా నీట్గా చేస్తున్నారండి.